ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా అన్నా లెజీ వాళ్ళ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఉండేటటువంటి ఒక ప్రముఖ స్కూల్లో అయితే చదువుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మార్క్ శంకర్ చదువుతున్నటువంటి స్కూల్ ఉందో ఆ స్కూల్ పక్క బిల్డింగ్లోకి సంబంధించి మంటలు అయితే చెలరేగాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వచ్చాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ బిల్డింగ్లో కూడా మంటలు ఏర్పాటు అవ్వడం, అదేవిధంగా ఆ మంటల్లో దాదాపు 15 మంది పిల్లలు కూడా చిక్కుకున్నారని చెప్తున్నారు. అయితే అందులో 4 మందికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి అని చెప్పుకొస్తున్నారు. ఈ 4 మందిలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడని చెప్తున్నారు. ఇప్పటికే మార్క్ శంకర్ చేతికి కాళ్ళకి తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లా యొక్క పర్యటనలో ఉన్నారు. 2 రోజులు ఈ జిల్లా యొక్క పర్యటనకి షెడ్యూల్ అయితే పెట్టుకున్నారు. అయితే పెట్టుకున్న విధంగానే పర్యటన అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే తన కుమారుడికి గాయాలు అయ్యాయో అని చెప్తున్నారో ఈ నేపథ్యంలో సింగపూర్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నారు. అయితే పర్యటన పూర్తి చేసుకుని ఏదైతే గిరిజనులకి నిన్న తను మాట ఇచ్చానని చెప్పుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్, ఏదైతే కుడి అనేటటువంటి గ్రామం ప్రజలకి ఈ రోజు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను నేరుగా తెలుసుకుంటానని చెప్పారు. అయితే మాట ఇచ్చిన ప్రకారమే ముందుగా కుడి గ్రామానికి వెళ్ళి విజిట్ చేసి దాని తర్వాత కొన్ని ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి వాటిని కూడా పూర్తి చేసుకుని తర్వాత సింగపూర్ వెళ్తానని చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మొత్తం విషయానికి సంబంధించి అసలు అక్కడ మార్క్ శంకర్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంత బాధలో ఏ విధంగా తన యొక్క పర్యటనను ముగించుకొని మరి సింగపూర్కి వెళ్తున్నారు, సింగపూర్కి వెళ్ళడానికి ఎలా ఏర్పాట్లు చేసుకున్నారు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఈ డీటెయిల్స్ అన్ని తెలియజేయడం కోసం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ వైజాగ్ నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ రెడీగా ఉన్నారు. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎయిర్పోర్ట్ చేరుకున్నారు, పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, తన కుమారుని కలుసుకోవడానికి ఎప్పుడు వెళ్తారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. దుర్గా ప్రసాద్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఎక్కడికి చేరుకున్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా సింగపూర్ వెళ్ళడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో ఉంటున్నాడు. అయితే అతను సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మార్క్ శంకర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కుమారుడు తనకి అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడంతో కాళ్ళకి అలాగే కొంత చేతులకు కూడా గాయాలయ్యాయి. అదేవిధంగా ఆ ప్రమాదంలో వచ్చినటువంటి పొగ కారణంగా ఊపిరితిత్తులు కూడా కొంత సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతని సమీపంలో ఉన్నటువంటి సింగపూర్లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రి కూడా తరలించడం కూడా జరిగింది. ఈ విషయం విశాఖ పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలియడంతో వెంటనే ఇక్కడ విశాఖ పర్యటన ముగించుకొని తను తక్షణం ఇప్పుడు సింగపూర్ బయలుదేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదైతే తను అడవి తల్లి బాట కార్యక్రమం కోసం చెప్పి విశాఖలో 2 రోజుల పర్యటన కోసం విశాఖ రావడం జరిగింది. 7వ తేదీన విశాఖ చేరుకున్నారు. 7వ తేదీన అరకు అల్లూరు సీతారామరాజు జిల్లా పరిసర ప్రాంతాల్లోని అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగానే అనేక ప్రారంభోత్సవాలు, అలాగే రోడ్లు ప్రారంభోత్సవాలు, రోడ్లు మరమ్మతులు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. రాత్రి అరకులోనే బస చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వ అతిథి గృహంలోని. తర్వాత ఈరోజు 8వ తేదీన మరికొన్ని కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. ఏదైతే కొన్ని గ్రామాల్లోని మరి రోడ్లు బాగు చేసే కార్యక్రమాలు, రోడ్లు వేసే శంకుస్థాపనలు ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత శంకరమేట ప్రాంతంలోని ఒక వుడెన్ బ్రిడ్జ్ కూడా ప్రారంభోత్సవం ఉంది. తర్వాత విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో కూడా కొంత అక్కడ పర్యటించి అక్కడ పరిస్థితులన్నీ చక్కదిద్దాలి. అదేవిధంగా అక్కడ అధికారులతో కూడా కొంత సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం సింగపూర్లో తన కుమారుడు మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం గురవడంతో కొంత గాయాలయ్యాయని చెప్పిన విషయం తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కూడా అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళారు. దీంతో వెంటనే తక్షణం బయలుదేరాలని కూడా, అంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి సింగపూర్కి బయలుదేరేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళకి చాలా సున్నితంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి నేను మాట ఇచ్చాను, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ వాళ్ళతో మొత్తం ఏదైతే అక్కడ వాళ్ళ స్థానిక సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్న తర్వాత అనంతరమే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఎందుకంటే అధికారులు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలోనే భారీగా ఏర్పాట్లు చేశారు. ఎంతో ధన వ్యయాసాలు కూడా ఓర్చి ఇక్కడ కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే పలు శంకుస్థాపనలు కూడా ఏర్పాట్లు చేశారు. కనుక ఈ నేపథ్యంలో అవన్నీ కూడా వృధా కాకూడదు. కనుక నేను ఏదైతే ఇక్కడ కొంత కొన్ని డుమ్మిరిగూడ మండలంలోని ఒక గ్రామానికి ఏదో కురుడి గ్రామం ఉందో ఆ గ్రామం ప్రజలతోటి ముచ్చటిస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఈరోజు వాళ్ళని కలిసి, అంటే 10 గంటలకు వాళ్ళని ఇప్పుడు కలవాల్సి ఉంది. ఆ గ్రామంలో ఆ గ్రామ ప్రజలందరితో కూడా వాళ్ళతో మాట్లాడి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని అనంతరం శంకరమేట ప్రాంతంలోని ఒక వుడెన్ బ్రిడ్జ్ కూడా కట్టడం జరిగింది పర్యాటక శాఖ. ఆ వుడెన్ బ్రిడ్జ్ని కూడా ప్రారంభించిన తర్వాత ఏదైతే వైజాగ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో ఉన్నటువంటి అక్కడ సమీక్షలు, అలాగే అక్కడ పర్యటించవలసినవి ఉన్నాయిగా అవన్నీ వాటిని మాత్రం రద్దు చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కార్యక్రమాలు యథావిధిగా కూడా జరగబోతున్నాయి. అప్పుడు అవి పూర్తి చేసుకొని ఇప్పుడు విమానాశ్రయం చేరుకుంటున్నారు. విమానాశ్రయం నేరుగా ఇతను హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతోటి ఆయన సింగపూర్ వెళ్ళడం జరుగుతుంది. అయితే మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జరిగిన ఘటన
గురించి అక్కడ ఆరా తీయడం కూడా జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ దాదాపుగా సింగపూర్లో ఉన్నటువంటి పెద్దలు అందరితో కూడా మంచి పరిచయస్తులు ఉన్నాయి కాబట్టి ఆసుపత్రిలో ఉన్న పరిస్థితిని కూడా ఆయన సమీక్షిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ప్రభుత్వం కూడా పూర్తిగా అండదండలతోటి అక్కడ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా సింగపూర్లో ఎలా జరుగుతున్నాయి, అక్కడ వైద్య సహాయం ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన పవన్ కళ్యాణ్ సింగపూర్ కూడా చేరుకోవడం జరుగుతుంది. అయితే ఏదైతే ఇప్పుడు ఆయన ఇచ్చిన పర్యటన అంటే విశాఖలో ఉన్నటువంటి 2 పర్యటనలో భాగంగానే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగానే ఆయన అనుకున్నవన్నీ కూడా దాదాపుగా పూర్తి చేశారు. మన్యును ప్రజలందరితో కూడా అక్కడ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైతే 2018లో ఆయన ఇక్కడ ఏజెన్సీలో పర్యటించారో అప్పుడు చూసినటువంటి సమస్యలన్నీ కూడా ఆయన మనసులో అలాగే ఉన్నాయి. కనుక అధికారంలోకి వస్తే తక్షణం వాటిని పూర్తి చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఆయన ఇదివరకే చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగానే అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే దాదాపుగా 1000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ రోడ్లు మరమ్మతులు అయితే కానీ అక్కడ జరగాల్సిన కొన్ని ఏర్పాట్లు, అలాగే గిరిజనులకు కావాల్సిన కొన్ని భవనాలు ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. అదే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 5 ఏళ్లలోని 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి వచ్చాక, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1005 కోట్ల రూపాయలు కేవలం అక్కడ గిరిజనుల అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందని చెప్పని పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిన్న జరిగినటువంటి డుమ్మిరిగూడ మండలంలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉందని కూడా చెప్పడం జరిగింది. వారికి ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళకి ఇచ్చిన అన్ని ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేస్తున్నాం దశల వారీగానే. ఇప్పటికే దాదాపుగా 1000 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం కూడా జరిగిందని స్పష్టం చేశారు. అలాగే ఈరోజు కూడా మరికొన్ని 100 కోట్ల రూపాయల శంకుస్థాపనలు ఉంటే ఈలోగా అనుకోకుండా ఆయన కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఆ కొడుకు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో వెంటనే విషయం తెలుసుకొని వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆయన బయలుదేరుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం, గిరిజనులకు ఇచ్చిన మాట పూర్తి చేసుకుని వెళ్తానని చెప్పి అన్నారు. అదేవిధంగా ఆ మాట కట్టుబడి ఇప్పుడు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ నేరుగా బయలుదేరుతున్నారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో సింగపూర్ బయలుదేరేందుకు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికి దాదాపుగా పూర్తయ్యాయి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. సో విన్నారు కదా, ప్రస్తుతానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏదైతే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారో, అయితే ప్రస్తుతం అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారో అక్కడి నుంచి సింగపూర్కి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పటికే పూర్తయ్యాయని చెప్తున్నారు. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి తన యొక్క కొడుకు పరిస్థితి కోసం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి సింగపూర్ కూడా వెళ్ళాలి అని చెప్పి సూచించారని చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తి చేసుకుని వెళ్తానన్నారు. అదేవిధంగా ఎంత బాధ ఉన్నప్పటికీ బయటకు కనిపించకుండా తన పర్యటన అయితే పూర్తి చేసుకొని చిరునవ్వుతో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ పలకరించి ప్రస్తుతం అయితే సింగపూర్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి అయితే వైజాగ్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కి అయితే పవన్ కళ్యాణ్ చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.